మగపిల్లలు కూడా పెందల కడి లేగవాలి. ఆడపిల్లలకైనా అంతో ఇంత అమ్మ తిట్టిద్ది నాన్న తిట్టిద్ది అని ఉంది, కానీ మగపిల్లలకి అసలు ఆ భయమేలే. మనం దర్జాగా రాజాలాగా ఎప్పుడైనా లేగవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఏడైనా తిరగవచ్చు, ఎప్పుడైనా రావచ్చు ఇంటికి. ఏం మనం ఇడిసేసిన ఆంబోతులమా, ఊరి మీద వదిలేసిన ఆంబోతులమా ఏంటి? మనము ఎదిగిన మొక్కలము, ఫలించే మొక్కలలాగా ఉండాలి. ఆంబోతుల్లాగా ఉండబాకండి, ఇడిసేసిన ఆంబోతుల్లాగా. దానికి షొండి ఇంత ఉంటుంది, ఇక్కడ పైన కండలు ఇంత ఉంటాయి, ఒక్క కాడి మీద అది, ఒక్క పొలం దున్నదు, ఒక్క బండి లాగదు, తిని అడ్డంగా పండుకుంటుంది రోడ్డుకి. కొంతమంది అట్టుంటారు, తింటారు, ఆ బలాన్ని దేనికి ఉపయోగించరు, అడ్డంగా అన్నిటికీ అడ్డంగా పడతారు. అమ్మ పనులకు అడ్డం, నాన్న పనులకు అడ్డం. 5 గంటలకు లెగిసి అమ్మ నాన్న పని చేసుకోవడానికి వాళ్ళు హడావుడిగా పోతుంటే యవనస్తులు ఒళ్ళు పెంచి అడ్డంగా పండుకుంటారు 10 గంటల దాకా. బాధ్యత ఉండవసరంలా, టైము పాడు లేకుండా ఒళ్ళు పెంచి ఒక చిన్న పని చేయకుండా, అమ్మా నాన్నకు పాలు తెచ్చి పెట్టకుండా, నీళ్లు తెచ్చి పెట్టకుండా ఏం చేసుకోను? ఆ బలమంతా, ఆ వయసు అంతా దేనికి? అడ్డంగా పడుకుంటారా? తిని పని పాట లేకుండా పడుకోకూడదు. పని చేసే వాళ్ళకు మనం కూడా కాసింత ఊతం ఇచ్చేటట్లు లెగవాలి.